అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన డిజిటల్ లైఫ్ని పూర్తిగా మార్చేయగల శక్తి ఉన్న ఫెచ్.ai. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్ ఈ రెండు పెద్ద టెక్నాలజీలను కలిపి మన కోసం పనిచేసే ఒక కొత్త సైన్యాన్ని సృష్టిస్తోందిది. మరి ఆ ప్రపంచంలోకి అడుగు పెడదామా? ఒక్కసారి ఆలోచించండి. రోజు మనం ఆన్లైన్లో ఎన్ని పనులు చేస్తాం? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, బెస్ట్ హోటల్ కోసం వెతకాలి, ఖర్చులన్నీ ట్రాక్ చేయాలి. అబ్బా, ఒకటా రెండా? ఈ చిన్న చిన్న పనులతోనే బోలెడంత టైం వేస్ట్ అయిపోతోందని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. సరే, ఈ సమస్యకు ఫెచ్.ai ఎలా ఒక సొల్యూషన్ ఇస్తుందో చూద్దాం. ఈరోజు మన చర్చలో ముందుగా ఈ కొత్త ఏఐ అసిస్టెంట్లు ఏంటో చూద్దాం. తర్వాత అవి మన పనుల భారాన్ని ఎలా తగ్గిస్తాయో, వాటి వెనుకున్న టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత రియల్ వరల్డ్లో దీని ఉపయోగాలేంటి, ఫెడ్ టోకెన్ పాత్ర ఏంటి, ఇంకా దీని భవిష్యత్తు సవాళ్ల గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ ఏఐ అసిస్టెంట్లు అంటే ఎవరు? సిరి, అలెక్సా లాంటివా, లేక వాటికి మించినవా? అవి మనకు ఎలా హెల్ప్ చేస్తాయో ఒక చిన్న పరిచయంతో మొదలుపెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెచ్.ai అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది జస్ట్ ఇంకో క్రిప్టో ప్రాజెక్ట్ కాదు, అంతకు మించి. హుమాయూన్ షేక్ స్థాపించిన ఈ ప్లాట్ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోనోమస్ ఏజెంట్స్ ఇంకా బ్లాక్చైన్ ఈ మూడింటిని కలిపి మన డిజిటల్ ప్రపంచాన్ని మొత్తం ఆటోమేట్ చేయాలనే ఒక భారీ లక్ష్యంతో పనిచేస్తుంది. చాలా పెద్ద విజన్ కదా. డిజిటల్ వరల్డ్ను ఆటోమేట్ చేయడం వినడానికి చాలా బాగుంది. కానీ ఇంత పెద్ద టెక్నాలజీ ఎందుకు? అసలు ఇది ఏ సమస్యను సాల్వ్ చేయడానికి పుట్టింది? దాని వెనకున్న అసలు ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న మన డిజిటల్ వరల్డ్లో కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చాలా పనులు మనం మాన్యువల్గా అంటే మన చేతులతోనే చేసుకోవాలి. రెండు, ప్రతి యాప్, ప్రతి సర్వీస్ దేనికదే అన్నట్టు పనిచేస్తాయి. వాటి మధ్య అస్సలు కోఆర్డినేషన్ ఉండదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడున్న ఏఐ ప్లాట్ఫామ్లన్నీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీల కంట్రోల్లో ఉన్నాయి. అంతా సెంట్రలైజ్డ్ అన్నమాట. ఈ పాయింట్ని అర్థం చేసుకోటానికి ఒక్క నిమిషం ధ్యానంగా వినండి. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? మనమే యాప్స్ వాడుతున్నాం, కరెక్టేనా? కానీ ఫెచ్.aiలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అక్కడ మన బదులు ఏఐ ఏజెంట్లు యాప్స్ని వాడతాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే, మన కోసం అవి పనిచేస్తాయి. ఇదే ఈ టెక్నాలజీలో అసలు మ్యాజిక్. ఈ ఒక్క ఐడియా మొత్తం గేమ్నే మార్చేస్తుంది. ఏఐ ఏజెంట్లే మన కోసం యాప్స్ వాడతాయి అనడం, వావ్, వినడానికి అద్భుతంగా ఉంది కదా. కానీ అసలిది ఎలా సాధ్యం? బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఆ టెక్నాలజీ వెనుకున్న సీక్రెట్స్ని ఇప్పుడు బయటపెడదాం. మనం పదే పదే అటానమస్ ఏజెంట్ అనే పదం వాడుతున్నాం కదా, అసలు ఏంటవి? సింపుల్గా చెప్పాలంటే అవి స్వంతంగా ఆలోచించి పనిచేసే స్మార్ట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అచ్చం మనలాగే అవి డేటాని ఎనలైజ్ చేస్తాయి, స్వంతంగా డెసిషన్స్ తీసుకుంటాయి, ఇచ్చిన పనిని పూర్తి చేస్తాయి. చెప్పాలంటే ఈ ఫెచ్.ai సినిమాకి వీళ్లే హీరోలు. సరే, ఒక ఏజెంట్ తన పనిని ఎలా కంప్లీట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. దీనికోసం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక డెవలపర్ ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి దానికొక టాస్క్ ఇస్తాడు. రెండో స్టెప్లో ఆ ఏజెంట్ని ఫెచ్.ai నెట్వర్క్ అనే ఒక పెద్ద డిజిటల్ ప్రపంచంలోకి వదిలేస్తారన్నమాట. మూడో స్టెప్లో ఆ ఏజెంట్ తన పనికి అవసరమైన వేరే ఏజెంట్లను వెతుక్కొని వాటితో మాట్లాడుతుంది. ఇక ఫైనల్గా 4గో స్టెప్లో మన ప్రమేయం లేకుండానే ఆ పనిని అది పూర్తి చేస్తుంది. సింపుల్ కదా. ఈ మొత్తం సిస్టమ్ని మనం ఒక బిల్డింగ్లా ఊహించుకుంటే దీనికి 3 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది ఏఐ లేయర్. ఇదే ఆ ఏజెంట్స్కి బ్రెయిన్ లాంటిది, తెలివితేటల్నిచ్చేది ఇదే. రెండోది బ్లాక్చైన్ లేయర్. ఇది ఒక నమ్మకమైన, సెక్యూర్ పబ్లిక్ లెడ్జర్ లాంటిది, అంటే అన్ని లావాదేవీలను దాచే ఒక పెద్ద పుస్తకం. ఇక మూడోది ఏజెంట్ ఫ్రేమ్వర్క్. ఇది ఆ ఏజెంట్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిది. ఓకే, ఈ టెక్నాలజీ అంతా థియరీలో వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్లో దీనివల్ల ఉపయోగమేంటి? మన డైలీ లైఫ్ని ఇది ఎలా మార్చగలదు? చూద్దాం రండి. దీని అప్లికేషన్స్ మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, డీఫైలో మనకోసం 24/7 మార్కెట్ని గమనిస్తూ ట్రేడ్ చేసే ఆటోమేటిక్ బాట్స్ని క్రియేట్ చేయొచ్చు. స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుకుంటే మన కారుకి దగ్గర్లో ఖాళీ పార్కింగ్ స్లాట్ వెతికిపెట్టే ఏజెంట్స్, లేదా ట్రాఫిక్ని ఆటోమేటిక్గా మేనేజ్ చేసే సిస్టమ్స్. వావ్!
సప్లై చైన్లో అయితే వస్తువులు ఒకచోట నుంచి ఇంకోచోటికి వెళ్లే ప్రాసెస్ని మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, ఏ ఎకానమీ నడవాలన్నా దానికి ఫ్యూయల్ కావాలి. మరి Fetch.ai క్రియేట్ చేస్తున్న ఈ కొత్త ఏజెంట్ ఎకానమీకి ఫ్యూయల్ ఏంటి? అదే ఫెచ్ టోకెన్. దాని రోలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫెడ్ టోకెన్కి మెయిన్గా 3 పనులున్నాయి. ఒకటి, పేమెంట్స్. ఏజెంట్స్ ఒకదానికొకటి సర్వీసెస్ ఇచ్చుకున్నప్పుడు డబ్బు బదులు ఈ టోకెన్స్తోనే పే చేసుకుంటాయి. 2, స్టేకింగ్. నెట్వర్క్ని సెక్యూర్గా ఉంచడంలో హెల్ప్ చేసినందుకు రివార్డ్ సంపాదించడానికి దీన్ని స్టేక్ చేయొచ్చు. ఇక 3వది, గవర్నెన్స్. అంటే ఈ టోకెన్ ఉన్నవాళ్లు నెట్వర్క్ భవిష్యత్తుకు సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఓటు వేయొచ్చన్నమాట. ఈ టోకెన్ గురించి ఒక ఇంపార్టెంట్ నంబరుంది. దీని మాక్సిమం సప్లై సుమారుగా 1.15 బిలియన్లు. అంటే మొత్తం మీద అన్ని టోకెన్లే ఉంటాయి, అంతకంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు. ఈ లిమిట్ ఉండటం వల్ల ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే దీని విలువపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకో టెక్నికల్ పాయింట్ ఏంటంటే Fetch.aiని కాస్మోస్ ఎకోసిస్టమ్ మీద బిల్డ్ చేశారు. దీన్ని ఒక యూనివర్సల్ అడాప్టర్ అనుకోవచ్చు. దీనివల్ల లాభమేంటంటే Fetch.ai ఏజెంట్స్ కేవలం తమ నెట్వర్క్లోనే కాకుండా బిట్కాయిన్, ఇథీరియం లాంటి వేరే బ్లాక్ చైన్స్తో కూడా ఈజీగా కమ్యూనికేట్ చేయగలవు. ఇది దాని పవర్ని ఇంకా చాలా పెంచుతుంది. ఏ టెక్నాలజీకైనా దాని జర్నీలో మంచి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి, అది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1, వీళ్ల విజన్ చాలా పవర్ఫుల్. నిజమైన ఏఐ ఆటోమేషన్ అనేది చిన్న విషయం కాదు. 2, దీని వెనక ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ టీముంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది మనుషుల కోసం మాత్రమే కాదు, మెషీన్స్ ఒకదానితో ఒకటి బిజినెస్ చేసుకునే ఒక కొత్త ఎకానమీని క్రియేట్ చేయడంపై ఫోకస్ చేస్తోంది. ఇది చాలా యునీక్. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్, ఈ టెక్నాలజీ కొత్త వాళ్లకి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు. 2, దీని అడాప్షన్ అంటే దీన్ని వాడటం అనేది ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. రియల్ వరల్డ్లో ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. 3, దీని సక్సెస్ కొంతవరకు బయట ఏఐ ఇండస్ట్రీలో ఉన్న హైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. Fetch.ai మార్కెట్లో ఎక్కడుందో అర్థం చేసుకోవడానికి దాన్ని రెండర్ అంటే R&Drతో పోల్చి చూద్దాం. 2 ఏఐ ప్రాజెక్ట్లే, కాని వాటి పనులు వేరు. సింపుల్గా చెప్పాలంటే Fetch.ai అనేది ఆటోమేషన్ కోసం బ్రెయిన్ని క్రియేట్ చేస్తే, R&Dr అనేది ఆ పనులు చేయడానికి కావలసిన కంప్యూటింగ్ పవర్నిస్తుంది. ఒకటి బ్రెయిన్ అయితే ఇంకొకటి మజిల్ లాంటిది. ఇప్పుడు సింగ్యులారిటీ నెట్ అంటే AGIXతో పోల్చి చూద్దాం. ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ తేడా ఉంది. Fetch.ai అనేది ఇండిపెండెంట్గా పనిచేసే వర్కర్స్ని అంటే ఏజెంట్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ AGIX ఏమో ఆ ఏఐ సర్వీసులని అమ్మడానికి, కొనడానికి ఒక మార్కెట్ ప్లేస్ని క్రియేట్ చేస్తుంది. సో ఒకటి వర్కర్స్ని సృష్టిస్తే రెండోది వాళ్ల కోసం ఒక మార్కెట్ని సృష్టిస్తోంది. ఫైనల్గా Fetch.ai ఫ్యూచర్ విజన్ ఏంటంటే అది చాలా పెద్దది. ఏఐ ఏజెంట్స్ నడిపే ఒక కంప్లీట్ కొత్త ఎకానమీని పవర్ చేయడం, స్మార్ట్ సిటీస్కి బ్యాక్బోన్లా మారడం, ఇంకా మొత్తం Web3 వరల్డ్కే ఒక కోర్ ఆటోమేషన్ లేయర్గా ఎదగడం, ఇవే వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్. ఇదండి Fetch.ai గురించిన మన విశ్లేషణ. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన డిజిటల్ ఫ్యూచర్ని పూర్తిగా ఈ ఆటోనామస్ ఏఐ ఏజెంట్స్ చేతిలో పెట్టడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.